ఈరోజు మన టీపీసీసీ సెక్రటరీ అజయ్ కుమార్ అన్నగారి 65వ సంవత్సరం పుట్టినరోజు శుభాకాంక్షలు సెలబ్రేషన్ చేస్తున్నాం అందరు కలిసి. అజయ్ అన్న బై బర్త్ కాంగ్రెస్ వాది. ఆయన ఈ కాన్స్టిట్యూషన్ అంబర్పేటకే కాకుండా చార్మార్ నుండి కూడా ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాడు. వివిధ పదవులతో తర్వాత ఫిలిం బోర్డ్ సెన్సార్ బోర్డు మెంబర్గా చేశాడు, టెలికమ్యూనికేషన్ బోర్డు మెంబర్గా చేశాడు, రైల్వే బోర్డు మెంబర్గా చేశారు. ఇప్పుడు కూడా సంఘ సేవలో చాలా చేస్తుంటారు, బీదలకు సాయం చేస్తుంటారు. తర్వాత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను కూడా బలోపేతం చేస్తూ వాళ్ళకు ఉన్నత పదవులు ఇప్పిస్తూ ఆయన అందరి కాంగ్రెస్కి ఫౌండేషన్ బాగా కాంగ్రెస్ ముందుకు రాలేమన్న మన ప్రభుత్వం పవర్లో రావడానికి కూడా ఇందులో మన అజయ్ గారి హస్తం కూడా ఉందని నేను ఈ సందర్భంగా చెప్తున్నా. ఇక మీదట ఇటువంటి పుట్టినరోజు ఇంకా చాలా దశాలు జరుపుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని కోరుతూ సెలవు తీసుకుంటాను. అజయ్ కుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మాకు గత 30-40 ఏళ్ళ నుంచి మాకు సాన్నిహిత్యం ఉంది. కాంగ్రెస్ పార్టీకి సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతూ ప్రతి ప్రోగ్రామ్ని గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏదున్నా సరే దిగ్విజయం చేసుకుంటూ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీని వెన్నంటే ఉండి కార్యకర్తలను ఉత్సాహపరుచుకుంటూ మంచి కార్యకర్తలను ఎంకరేజ్ చేసుకుంటూ అన్ని రకాలుగా వాదోడుగా ఉండి ప్రజలకు అనినిత్యం అందుబాటులో ఉండే వ్యక్తి అజయ్ కుమార్కి ఎలవేళలా ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని, సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనసా వాచా కర్మణ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఈరోజు అజయ్ అన్న గారి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నాను. అజయ్ అన్న గత కాంగ్రెస్ పార్టీ నాకు 55 ఏళ్ళు అజయ్ అన్న నేను చూడబట్టి ఒక 40 ఏళ్ళ నుంచి అతను ఏ పార్టీలో ఇప్పటివరకు ఎన్నకు కూడా వెళ్ళలేదు. కాంగ్రెస్ పార్టీతో ఎల్లప్పుడూ ప్రభుత్వం ఉన్నా లేకున్నా కూడా ఆయన ప్రతి కార్యకర్తని ఎవరినైనా చిన్న కార్యకర్తను అతన్ని ఎంకరేజ్ చేస్తాడు. నన్నే ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. నేను ఎక్కడో చిన్న కార్యకర్తను, నేను కాంటెస్ట్ చేయడానికి కూడా నాకు ఎంతో అనుభవం చెప్పాడు, ఎన్నో నాకు రాజకీయ విశేషాలు చెప్పాడు. అజయ్ అన్న ఈ అంబర్పేట్ కాన్స్టిట్యున్సీలో ఒక కాంగ్రెస్గా ఎట్లా అంటే ఒక బలమైన ఒక నాయకుడు. ఇతను ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటా ఇతను ఎల్లప్పుడూ ఇలానే ప్రతిరోజు ప్రతి సంవత్సరం చాలా గొప్పగా ఈ జన్మదిన వేడుకలు జరిపించుకోవాలని ఆ భగవంతుడిని నేను కోరుకుంటున్నాను. ఈరోజు నా మిత్రులందరూ కూడా నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినందుకు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను 1984 నుండి రాజకీయంలో ఉన్నాను. సుధాకర్ రెడ్డి గారు, పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వై ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయన దాంట్లో స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. అట్లాగే 91లో పిట్ల కృష్ణ గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను సిటీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఏది చేసినా కూడా హనుమంతన్న గారు నాకు చాలా అంటే చాలా నాకు ఆయనే అన్ని పదవులు ఇప్పించాడు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వై. అలాగే 1986లో నేను కార్పొరేటర్ కూడా పోటీ చేశాను. అట్లాగే నేను ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్ చేశాను, టెలికాం అడ్వైజర్ కమిటీ మెంబర్ చేశాను, స్టేట్ సివిల్ సప్లైస్కి కూడా అడ్వైజర్ కమిటీ మెంబర్ చేశాను. ఇవన్నీ కూడా మా అంజన్ కుమార్ యాదవ్ గారు ఆయన ప్రోద్బలంతో ఆయన కూడా రాజకీయంగా నాకు వాదోడుగా ఉంటూ చాలా బాగా నాకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు అంజన్ కుమార్ గారు. ఆయనకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ప్రభుత్వము వచ్చి ఇప్పుడు డిసెంబర్ 7వ తారీఖు నాడు మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చి
కానీ ఏవైతే 6 గ్యారెంటీలు చెప్పారో ఆ 6 గ్యారెంటీలు కూడా మా ప్రభుత్వం అన్నీ కూడా పూర్తి చేసుకుంటూ వస్తుంది. అట్లాగే రుణమాఫీ, రైతు రుణమాఫీ కూడా ఆగస్టు 14వ తారీఖు వరకు మొత్తం కూడా 2 లక్షలు ఈ రాష్ట్రంలో అందరికీ కూడా రుణమాఫీ అవుతుంది. అట్లాగే అన్నయ్యన్ని కూడా మా రేవంత్ రెడ్డి గారు చాలా చక్కనైన పాలన, బట్టి విక్రమార్క గారు, అట్లాగే శ్రీధర్ బాబు గారు, దామోదర్ రాజనరసింహ గారు ఉన్న మంత్రులు కూడా అందరూ కూడా పాలన చాలా బాగుంది. చక్కగా రాష్ట్రాన్ని ఒక మంచి ఉన్నతి వైపుకు తీసుకెళ్తున్నారు వాళ్ళు. అట్లాగే మా కాంగ్రెస్ ప్రభుత్వం అందరూ కూడా చేదోడు వాదోడు అందరికీ ప్రతి విషయంలో సాయం చేసుకుంటూ వస్తుంది. నాకు ఇంకోటి గొప్ప విషయం ఏంటంటే ఇంతకుముందు ఆరోగ్యశ్రీ ఉండేది. ఆరోగ్యశ్రీకి వైట్ కార్డు ఉందా, ఆరోగ్యశ్రీ కార్డు ఉందా అనేది. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆరోగ్యశ్రీ కార్డు అవసరం లేదు, తెల్ల కార్డు రేషన్ కార్డు అవసరం లేదు, డైరెక్ట్ మీరు ఎక్కడైనా కూడా చికిత్స చేసుకోవచ్చు, మన సీఎం రిలీఫ్ ఫండ్ నుండి కూడా మీకు డబ్బులు వస్తుంది అని ఒక చక్కనైన ప్రోగ్రాం ఆయన ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆయనకు చాలా శుభాకాంక్షలు, ఆయనకు హృదయపూర్వకంగా ఇట్లాగే ఆయన 5 ఏళ్ళు చక్కని తీసుకుపోవాలని నేను మనసుతో కోరుకుంటున్నాను. విదేశ టూర్లో ఆయన పెట్టుబడిదారులను చాలామందిని కూడా తీసుకొస్తున్నారు. ఆయన 1000 కోట్లు పెట్టేవాళ్ళు, 20 కోట్లు, 10,000 కోట్లు పెట్టేవాళ్ళు మన ముందుకు వస్తున్నారు చాలామంది. అట్లాగే మన రాష్ట్ర డెవలప్మెంట్ గురించి రేవంత్ రెడ్డి గారు చాలా చక్కగా ఆలోచించుకుంటూ ఏ విధంగా మనము ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్ళాలి. గత ప్రభుత్వము ఖజానా ఖాళీ పెట్టింది, నాకి పెట్టింది మొత్తము. అట్లాగే గత ఐటీ మినిస్టర్గా ఉన్న కేటీఆర్ గారు విదేశాలకు వెళ్ళి ఇంతవరకు కూడా ఒక పైసా తెచ్చింది లేదు, డెవలప్మెంట్ చేసింది లేదు. ఏం చేసినా గొప్పలు చెప్పుకోవడమే తప్ప ఇంకా వేరేది ఏం చేసింది లేదని కూడా నేను చూస్తున్నాను.